మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్లు హ్యాక్ అయ్యాయి. ఓ జర్నలిస్ట్ నెంబర్ హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు గ్రూప్ లోకి చొరబడ్డారు. పలువురు మంత్రుల వాట్సాప్ గ్రూప్ హ్యాక్ చేసి ఏపీకే ఫైల్స్ షేర్ చేశారు. ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ మెసేజ్లు పంపారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్లు హ్యాక్ అయినట్లుగా తెలుస్తుంది. ఎవరు హ్యాక్ చేశారు, ఎందుకు హ్యాక్ చేశారు, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, సైబర్ నేరస్తులు తెలంగాణలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు మొబైల్ నెంబర్ ని హ్యాక్ చేసి దాని ద్వారా మీ ఎస్బీఐ బ్యాంకులో మీ ఆధార్ అప్డేట్ చేస్తున్నామని చెప్పేసి కొన్ని ఏపీకే ఫైల్స్ పంపించి దాన్ని ఓపెన్ చేయడం ద్వారా పలు గ్రూపులను హ్యాక్ చేశారు. దాదాపుగా 40-50 గ్రూపులు పైగా హ్యాక్ అయ్యాయి. ఇందులో సీఎంఓ నుంచి పలువురు రాజకీయ నాయకుల వ్యక్తిగత వాట్సాప్ గ్రూపులు, మంత్రుల వాట్సాప్ గ్రూపులు కూడా ఇందులో హ్యాక్ అయిన వాటిలో ఉన్నాయి. వెంటనే అలర్ట్ అయినటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అందులో ఉన్నటువంటి ఆ జర్నలిస్టు నెంబర్ ని తొలగించి వాటిని క్లియర్ చాట్ చేసి వాటిని అడ్వాన్స్ ప్రైవేట్ సెక్టర్కి పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సైబర్ నేరస్తుల పనిగానే భావిస్తున్నారు. ఒక్కసారిగా వందలాది గ్రూపులు హ్యాక్ కావడంతో కూడా దీంతో పెద్ద ఎత్తున కూడా గ్రూప్ అన్నిటి కూడా ఎస్బీఐ బ్యాంక్ పేరుతోటి మిమ్మల్ని మీ ఆధార్ మేము అప్డేట్ చేస్తున్నాం, మీ అకౌంట్ ని మీరు సరి చేసుకోవాలని వెంటనే వివరాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఏపీకే ఫైల్స్ ని పంపించి సైబర్ నేరస్తులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా ఈ గ్రూపులన్నింటినీ కూడా హ్యాక్ కావడంతో కూడా అందరూ కూడా గందరగోళంలో లోనయ్యారు. ముఖ్యమంత్రి సమాచారం అందించినటువంటి గ్రూప్ తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి గ్రూప్ తో పాటు పలువురు డిపార్ట్మెంట్లకు, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్, మరోవైపు షర్మిల అధికారిక గ్రూప్, అదేవిధంగా మిగతా రాజకీయ నాయకుల గ్రూప్ లో చాలా పెద్ద ఎత్తున గ్రూపులన్నీ కూడా చొరబడ్డటువంటి ఈ సైబర్ నేరస్తులు ఆ గ్రూపులను తమ ఆధీనంలోకి తీసుకొని వాటి ఉన్నటువంటి మొత్తం డాటానంతా కూడా మార్చడం జరిగింది. వాటి గ్రూప్ పేర్లను కూడా మార్చారు. ఆ ఏపీకే ఫైళ్లను పంపిస్తూ సైబర్ నేరస్తులు ఈ వాటిని గ్రూపులలోకి చొరబడికి సంబంధించినటువంటి గ్రూప్స్ అన్నింటినీ కూడా హ్యాక్ చేయడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.